వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం మొగిలి గ్రామంలోని శ్రీ కామాక్షి సమేత మొగిలేశ్వర స్వామి ఆలయ అర్చకులపై తప్పుడు ఫిర్యాదు చేసిన మొగిలి మంజునాథ నాయుడుపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అర్చకులు అధిక వసూళ్లు చేస్తున్నారని చేసిన ఆరోపణలు అసత్యమని, ఎన్నో సంవత్సరాలుగా ఆలయ సేవలో ఉన్న అర్చకులపై ఇలాంటి ఫిర్యాదులు చేయడం సరికాదని తెలిపారు. ఇప్పటి వరకు భక్తుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధిని ఓర్వలేక మంజునాథ్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తప్పుడు సంతకాలతో ఫిర్యాదు చేసిన ఘటనను కూడా ఖండించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అర్చకులు యథావిధిగా పూజలు కొనసాగించాలని, ఆలయ అభివృద్ధికి తమ మద్దతు ఎప్పటికీ ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో హేమచంద్ర నాయుడు, బాబ్జీ, తులసిరామనాయుడు, పెద్దబాబు నాయుడు, సుబ్రహ్మణ్యం నాయుడు, ప్రసాద్ నాయుడు, ఆనంద్ నాయుడు, దుర్గాపతి నాయుడు, గోపీ ప్రసాద్ రెడ్డి, ధనుంజయ నాయుడు, జగదీష్ నాయుడు, మొగిలి గ్రామస్తులు ఏకమై అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అతడు ఈ దేవరకొండ ఆదాయం కానీ గర్భగుడి గాలిగోపురము యొక్క ఆదాయం కానీ దానిపైన వసూలు చేసి మొత్తమే దానికి ప్రజలు లెక్కలు అయితే లెక్క పెట్టే అవసరం లేదు. గుడి మాన్యము లేవలు వేసిందేదో దాని అమౌంట్ అన్ని చేస్తాం అతనే ఊరికి 500 రూపాయలు. నేను మొగిలి గ్రామ పంచాయతీ ఏమంటే మన గ్రామ పంచాయతీకి రావాల్సినటువంటి నిధులు, కంపెనీల నుంచి రావాల్సినటువంటి ఆదాయాన్ని ఎవరైతే 2014లో సర్పంచ్గా ఉండి పదవి విరమణ సమయంలో పంచాయతీకి రావాల్సిన నిధుల్ని డైరెక్ట్ గవర్నమెంట్కి మళ్ళీ ఇచ్చారండి. ఆ నిధులు మన పంచాయతీకి వస్తే పంచాయతీని అభివృద్ధి చేసుకోవచ్చు. ఆ పంచాయతీ నిధుల కోసము ఇక్కడ రాకుండా గవర్నమెంట్కి అండర్ చేస్తే మనకి ఇక్కడ గవర్నమెంట్ డెవలప్ కావాలంటే నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరు ఇస్తారు? ఆ రోజు సర్పంచ్ వాళ్ళే. డి పార్వతమ్మ పదవి విరమణ సమయంలో డి మంజునాథ నాయుడు మన గ్రామ పంచాయతీకి రావాల్సినటువంటి నిధుల్ని రానియకుండా దారి మళ్లించాడు అనమాట. అదే విధంగా ఇప్పుడు మన దేవస్థానానికి సంబంధించినటువంటి నిధులు కూడా మనకి ఎక్కడ చేయి జారిపోతాయనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీలు సంబంధించి ప్రతి ఒక్కరి తరపున ఒక గ్రామ పంచాయతీ అభ్యర్థిగా నేను మీకు విన్నపం చేస్తున్నాను. మా మొగిలి గ్రామ పంచాయతీకి జరిగేటటువంటి ప్రతి ద్రోహాన్ని మీరు ఖండించి ప్రతి పెద్ద అధికారుల వరకు తీసుకెళ్లి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. ప్రయాణికానికి మీడియా మిత్రులకి అందరికీ నా యొక్క నమస్కారాలు. మాది మొగిలి గ్రామ ప్రజలందరూ ఈరోజు ఈ ప్రెస్ మీట్లో ఉద్దేశించి మాట్లాడడానికి కారణం ఏమనగా, మా ఆలయంలో పనిచేస్తున్నటువంటి బ్రాహ్మణులు వాళ్ళు అర్చకులు ఎవరికి ఎటువంటి హాని చేయరు, చాలా మంచోళ్ళు గ్రామంలో. అలాంటి వ్యక్తి పైన ఒక డి మంజునాథ్, దేవపత్ని మంజునాథ్ అనే అతను ఈ ఆలయంలో వాళ్ళని చెడు మాటలతో దూషిస్తూ, వాళ్ళ మీద తప్పుడు అర్జీలు పెడుతూ, వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తూ, ఇండ్ల కాడికి పోయి వాళ్ళని గొడవలు చేస్తూ, అనవసరమైన గొడవలు చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. పలుమార్లు వాళ్ళు మాకు చెప్పడం కూడా జరిగింది. సరేలే, ఈ ఇష్యూని మనం పెద్ద చేసేదొద్దు అనేసి మేమందరూ సైలెంట్గా ఉన్నాం. కానీ వాళ్ళని వదలకుండా ఒక తప్పుడు అర్జీ 10 మంది సంతకాలు పెట్టినారు. ఆ 10 మందిలో ఒక్కరు కూడా ఇక్కడికి రాలేదు. అతను ఒక్కడు తప్పితే అన్ని తప్పుడు అర్జీలే. మా లోకల్లో ఉండే వ్యక్తులు ఎవ్వరూ లేరు. ప్రధానంగా అతనే వాళ్ళమ్మ 2014 సమయంలో సర్పంచ్ అయింది. ఆ సమయం నుంచి ఆలయ భూములు ఆక్రమించింది అతనే. గుడి భూములు ఎక్కువ శాతం అతను ఆక్రమించినాడు. దీన్ని ఉద్దేశించి ఆయన రెడ్డప్పయ్యవారు గారి చిన్న కుమారుడు అర్జీపేటకు పొలాలు అనేసి ఆయన మీద ఒక తప్పుడు కేసు వేసినాడు కోర్టులో పోయి. అది ఈ మధ్యలో విచారణకు వచ్చింది. ఇంకా అది నిజాలు బయటపడతాయనేసి వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తా ఉన్నాడు. ఆలయ అర్చకులు ఎటువంటి తప్పు చేయలేదు, వాళ్ళకి న్యాయం జరగాలి. ఈ విధంగా అమాయకులను ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తి పైన అధికారులైతే ఏమి, నాయకులైతే ఏమి, మండల స్థాయి కూటమి ప్రభుత్వం నాయకులు అందరూ ఇలాంటి వ్యక్తులకు సపోర్ట్ చేయకుండా మంచి వైపు ఉండాలని నేను కోరుకుంటున్నాను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా
గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.